నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, ఇప్పుడున్న మార్కెట్లో ప్రస్తుతానికి మిస్ బయింగ్ ఎక్కువ జరుగుతుందంటారా, మిస్ సెల్లింగ్ ఎక్కువ జరుగుతుందంటారా? ఎందుకంటే ఏదన్నా కొన్ని ఎక్స్పెక్టేషన్స్తో ఏమన్నా కొన్ని ప్రోడక్ట్స్ కొన్నప్పుడు, అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ ఏమన్నా కొన్నప్పుడు అవి సరైన రీతిలో పెర్ఫార్మెన్స్ ఇవ్వకపోతే, సరైన విధంగా రిటర్న్స్ ఇవ్వకపోతే అప్పుడు ఎవరిని బ్లేమ్ చేయాలి, ఎవరిని అడగాలి? అవునవును, దట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో అసలు మిస్ సెల్లింగ్ అనేది అందరికీ తెలుసు. అంటే మీకు ఫోన్ కాల్స్ ద్వారా కానీ యాప్స్ ద్వారా కానీ మీరు బయటకు వచ్చారు అంటే ఒక లైక్ మంచి మెసేజెస్ ఈ మధ్య మనము సోషల్ మీడియాలో చూస్తున్నాం. చాలా అట్రాక్టివ్ రిటర్న్స్ కానీ అట్రాక్టివ్ ప్రోడక్ట్స్ని, ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయడము, లేదు అంటే ఇలా యూట్యూబ్ ద్వారా మీరు తెలుసుకోవడము, డిఫరెంట్ ప్రోడక్ట్స్ వాటి మీద వచ్చిన అట్రాక్టివ్ రిటర్న్స్ గురించి, ఫీచర్స్ గురించి మీరు తెలుసుకోవడము. సో ఇలా మీరు లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా మీరు డైరెక్ట్గా, ఇప్పుడు ఏంటంటే బయింగ్ అనేది ఎలా జరుగుతుందండి జనరల్గా, మీరు ఒక మ్యూచువల్ ఫండ్ కొనాలనుకోండి, ఏం చేస్తున్నారు, వెంటనే ఒక యాప్ ఓపెన్ చేసేయడం, మనీ యాడ్ చేయడము, వాళ్ళు చెప్పినవేవో 4-5 స్కీములు, టాప్ స్కీమ్స్ అనగానే వచ్చేస్తాయి. సో అందులో మీరు బై చేసేయడం, లేదు స్టాక్ మార్కెట్లో పెట్టాలి అంటే ఒక ఆన్లైన్లో డీమ్యాట్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసేయటం, యూట్యూబ్లో ఎవరో లేకపోతే మనీ కంట్రోల్లోనూ స్టాక్స్ ఏవో చెప్తారో అవి మీ మనీని యాడ్ చేయడం, బై చేసేయడం. ఇక ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ అయితే అది కూడా అంతే. ఏ పాలసీ బజార్కో వెళ్ళడం, కొటేషన్స్ తెప్పించేసుకోవడం, అమ్మో బయటకు వెళ్తే ఏజెంట్స్ లేకపోతే ఇది అని చెప్పేసి వాళ్ళు వెంటనే ఆన్లైన్లో పేపర్లో యాడ్ చూడడము, టీవీలో వచ్చిన యాడ్స్ చూడము, ప్రకటనలు చూసి, సో ఇలా జరుగుతుందండి. నౌవేడేస్ ద బయింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో అక్కడ నుంచి మిస్ సెల్లింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా ఈ మార్కెటింగ్ అనేది బాగా మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంది బై చేయడానికి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. అంటే అక్కడ అన్ని విషయాలు చెప్పలేరు కదా యాడ్లో. సో ఓన్లీ దే విల్ గివ్ యూ ద పాజిటివ్, బట్ వాటి వెనకాల ఉన్న ఏదైతే ఆ నెగిటివ్ ఏదైతే ఉందో, లేకపోతే ఆ డిసడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, రిస్క్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ అంత వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయరు, దాన్ని హైలైట్ చేయరు. మేబీ ఆ కింద కండిషన్స్ అప్లై, మిగతాది చిన్న అక్షరాలతో కండిషన్స్ అప్లై, బయర్ బీ అవేర్, మీరే తెలివితేటలుగా మీరే సెలెక్ట్ చేసుకోవాలి, ఫైనల్లీ యు ఆర్ రెస్పాన్సిబుల్ అని చాలా చిన్న అక్షరాలతో పెట్టేస్తూ ఉంటారు. ఫస్ట్ అసలు మన ప్యాటర్న్ చూసుకుందాం అండి. అసలు మనం ఏదైనా ప్రోడక్ట్, ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కాకుండా మామూలుగా ప్రోడక్ట్గా మనం బై చేస్తున్నప్పుడు వీ విల్ బై విత్ యాజ్ ఎ ప్రిఫరెన్స్. మనకి నచ్చింది, మనకి ప్రిఫరెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము బై చేస్తున్నాం. క్యాన్ వీ అప్లై ద సేమ్ ఫర్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ అంటే డెఫినెట్లీ నాట్ అండి. అక్కడ మీకు నచ్చింది కొనకూడదు, మీకు సూటబుల్ అయింది కొనాలి. సో ఇప్పుడు మనకి నచ్చింది వేరు, మనకి సూటబుల్ అయ్యేది వేరు. సో కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయండి, ఎస్పెషల్లీ ట్రేడింగ్ ఉందనుకోండి, అది అందరూ చేసేది కాదు, అది అందరికీ సూట్ అవ్వదు, అది అందరి వల్ల పని అయ్యేది కాదు. అది మనం ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఒకసారి 2-3 సార్లు ట్రై చేశారు. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్, దట్ మీన్స్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ యూ. అంతేగాని మనకు నచ్చింది కదా, నాకు ఇష్టము, నాకు ట్రేడింగ్ ఇష్టము అని మీరు దాన్ని అడ్వర్స్గా వెళ్ళారనుకోండి, అన్ప్లెజెంట్ ఎక్స్పీరియన్సే వస్తుంది మీకు. ఇంకొన్ని సినారీస్ ఎలా ఉంటాయంటే, మా ఫ్రెండ్ చెప్పాడనో, తెలిసిన వాళ్ళు చెప్పారు, ఈక్విటీలోకి ఇంట్రెస్ట్గా వాళ్ళు ఇష్టంతో వెళ్ళిపోతూ ఉంటారు, వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి వినేసి వెళ్తూ ఉంటారు. సో దిస్ నీడ్ టు బి అండర్స్టాండ్ లైక్ మన రెస్పాన్సిబిలిటీ అండి. అది ఫైనల్గా మనకి ఎన్ని మార్కెటింగ్స్, మనకి చాలా కాల్స్ వస్తూ ఉంటాయి, ఇది తీసుకోండి అది తీసుకోండి, యాప్స్ వస్తున్నాయి. సో ఫైనల్లీ దిస్ ఈజ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. అది మన రెస్పాన్సిబిలిటీ అనేది మనము గమనించాలి. అండ్ ఫైనల్లీ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ కొనేటప్పుడు మనం ఎంత టైం ఇస్తామండి? ఫైనాన్షియల్ ప్రోడక్ట్ కొనేటప్పుడు హౌ మచ్ టైమ్ వీ విల్ గివ్ టు ద రీసెర్చ్ కానీ, ఆ ప్రోడక్ట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన డిస్క్లైమర్ ఎన్నిసార్లు చదువుతామండి? ఒక హెల్త్ పాలసీ ఇస్తే వాడు 4 పేజీలు ఇస్తాడు, అసలు 4 పేజీలు చదువుతామండి? ఒక టర్మ్ పాలసీ ఇచ్చేటప్పుడు 2-3 పేజెస్ ఉంటుంది, ఫీచర్స్ అన్నీ, అసలు ఫీచర్స్ అన్నీ చదువుతామా అండి? కానీ మీరు ఒక మొబైల్ కొంటే, మీరు టెక్నికల్ పర్సన్ కాకపోయినా 4000 AH, 20 మెగాపిక్సెల్, 8 GB లెంత్, ఇవన్నీ మనకు తెలిసే కాదు, అంటే తెలుసుకుంటున్నాము. ఇంత టెక్నాలజీ మనకు తెలియకపోయినా, లేకపోతే ఎక్స్పర్ట్ అంటే మీరు బాగా మొబైల్స్లో మీరు బాగా ఎక్స్పర్ట్ అనుకోండి, నేను మీ దగ్గరకు వస్తా, ఏ మొబైల్ బాగుంది అని మీ దగ్గర మీ ఒపీనియన్ తీసుకుంటాను, ఒక 4-5 సార్లు సెర్చ్ చేస్తాను. అంటే ఒక్క మొబైల్ కొనేటప్పుడు మనం ఫీచర్స్ చూసి వేరే వాళ్ళని అడిగి తర్వాత దాన్ని మిగతా వాటితో కంపేర్ చేసి ఎన్ని రోజులు టైం తీసుకుంటారండి? చాలా టైం తీసుకో ఒక మొబైల్ కొనాలంటే
యూస్ చేస్తున్న వాళ్ళని వాళ్ళ దగ్గర మాట్లాడి వాళ్ళ దగ్గరతో కూడా మాట్లాడు. బట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ లో అంత టైం ఇస్తున్నాం మనం, లేదు. అసలు అంత టైమే ఇవ్వట్లేదు. ఇమీడియట్ గా వాళ్ళు చెక్ తీసుకొస్తారు, లేకపోతే ఆ డాక్యుమెంట్స్ మీద ఎంతసేపు చదువుతున్నాం అంటే ఆ డాక్యుమెంట్ ని వెంటనే మనము సైన్ చేసేయడం. సో ఇలానే ఒక మ్యూచువల్ ఫండ్ మనం బై చేస్తున్నామంటే సిఏజిఆర్ ఉంటుంది, షార్ప్ రేషియో ఉంటుంది, ఎక్స్పెన్స్ రేషియో ఉంటుంది, తర్వాత మనకి ఏయుఎం ఎంతో ఉంటుంది, ఆ స్కీమ్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది, సిఏజిఆర్ త్రీ ఇయర్స్ ఎలా ఉంటుంది, 5 years ఎలా ఉంటుంది, అబ్సల్యూట్ రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అసలు మా స్కీమ్ ఆబ్జెక్టివ్ ఏంటి, స్కీమ్ రిస్క్ ఏంటి, ఇన్ని ఎవరండి చూస్తున్నారు? ఎవరు చూడట్లేదు. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ దట్ పీపుల్ హ్యావ్ టు అండర్స్టాండ్ వైల్ బయింగ్ ద ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్. ఫస్ట్ అండర్స్టాండ్ ద ప్రోడక్ట్. ఇప్పటికీ అండి మేము చెప్తూనే ఉన్నాము, లైక్ మీరు ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ కొంటే అది యూలిప్ పాలసీనా, ఎండోన్మెంటా, మనీ బ్యాక్ పాలసీనా, అసలు అది చదివే టైమే వాళ్ళు తీసుకోరండి. సో దే నీడ్ టు గివ్ సర్టన్ టైమ్ టు బై దట్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్రీ ఎవ్రీథింగ్, ఏంటంటే ఛార్జెస్ ఉండకూడదు. లైక్ ఒక యాప్ ఓపెన్ చేసేసుకోవడము, మేడం డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ సో చాలా మంచివి, దానివల్ల యాప్ల్లో కూడా వచ్చేస్తున్నాయి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఫ్రీ వచ్చింది అంటే మీరే ప్రోడక్ట్, వాళ్ళకి మీరు ప్రోడక్ట్ అవుతున్నారు, మీరు ప్రోడక్ట్ అయిపోతున్నారు. అక్కడ ఏది ఫ్రీ ఉండదండి, అపార్ట్ ఫ్రమ్ అక్కడ ఫ్రీ అని చెప్తున్నారు, ప్రోడక్ట్ మీరు వాళ్ళకి. సో మీ ద్వారా వాళ్ళు ఇంకొక రకంగా మిగతా ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళటం కానీ, లేకపోతే థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ని మీకు ఇంట్రడ్యూస్ చేయటం కానీ అలా వెళ్తుందండి. దెర్ ఈజ్ నథింగ్ లైక్ ఫ్రీ. సో ఎప్పుడైతే డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, నేనే అన్నీ చేసుకుంటాను, నేను ఎవరిని అడగను, అది చాలా మంచి కాన్సెప్టేనండి. నేను నేర్చుకుంటాను, నేను చేసుకుంటాను అనేది మంచి కాన్సెప్ట్. బట్ దట్ విల్ నాట్ అప్లై ఫర్ ఎవ్రీవన్. ఓన్లీ మన ఇండియాలో 30% పీపుల్కే ఈ ఫైనాన్షియల్ లిటరసీ ఉంది పర్ఫెక్ట్గా. మిగతా 70% పీపుల్కి ఫైనాన్షియల్ లిటరసీ కానీ, ఈ టెర్మినాలజీ కానీ, ఈ పర్టికులర్ ఫీచర్స్ని అర్థం చేసుకోవటం కానీ, ఈ రిస్క్స్ని అర్థం చేసుకోవటం కానీ అంతవరకు రాలేదు మన ఇండియాలో ఎస్పెషల్లీ. సో అది అందరికీ సూటబుల్ కాదు కదండి. ఏదో మనము డైరెక్ట్గా వెళ్తారు, మ్యూచువల్ ఫండ్స్ పెడతారు, ఇప్పుడు మార్కెట్స్ కరెక్ట్ అయ్యే చూడండి, ఇప్పుడు మళ్ళీ ఆపేస్తారు ఎస్ఐపీస్. లేదు అమ్మో మొన్న నేను 10,000 పెట్టాను, ఇప్పుడు 2,000 తగ్గిపోయాయి, వెంటనే బయటకు వచ్చేద్దాం. సో వాట్ ఈస్ దిస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అనేది. ఆన్లైన్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి అందరికీ సూటబుల్ కావండి, అది కొంతమందికి మాత్రమే. ఆ పేషెన్స్, ఆ బిహేవియరల్ ఫైనాన్స్ అనేది ఒకటి ఉంటుంది, అది ఉన్న వాళ్ళకి మాత్రమే సూట్ అవుతుందండి. మిగతా వాళ్ళందరూ చక్కగా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ని పెట్టుకొని, ఎక్స్పర్ట్స్ని వాళ్ళు వాళ్ళతో వాళ్ళ వివరాలు కనుక్కొని వాళ్ళకి సూటబుల్ అయినది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే బెటర్ అండి. ఎందుకంటే ఈ లోపు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయనుకోండి, రీసెంట్లీ మా క్లయింట్కి ఒక్కసారిగా ఆమెకు తెలియకుండానే మ్యూచువల్ ఫండ్స్ సేల్ అయిపోయాయి, స్కీమ్స్. షీ కాల్ మీ, మేడం నాకు మ్యూచువల్ ఫండ్స్ యూనిట్స్ నేనేమి సేల్కి పెట్టలేదు, ఆ స్కీమ్ రిడెంప్షన్ అయిపోయింది అనింది. అంటే మాకు అసలు ఏం అర్థం కాలేదు, ఏంటి అని వెరిఫై చేస్తే తను ఆ యూనిట్స్ని ఒక బ్యాంకులో ప్లెడ్జ్ పెట్టి లోన్ తీసుకున్నారు, ఆమె ఇంట్రెస్ట్ పే చేయలేదు, వాళ్ళు ఇమీడియట్గా సెల్ చేశారు. ఇన్ని వివరాలు మీరు కానీ ఆన్లైన్లో చేసుకొని డైరెక్ట్గా చేస్తే మీరు కనిపెట్టగలరా? ఎవరి వల్ల కాదండి. అసలు ఏంటో వీళ్ళంతా ఏంటంటే డూ ఇట్ యువర్ సెల్ఫ్, ఆన్లైన్ చాలా పర్సంటేజ్లు కొన్ని కోట్లు మిగిలిపోతాయి, అట్లా ఏమీ జరగదండి. ఇట్ ఈస్ మ్యాటర్ ఆఫ్, ఇప్పుడు ఒక 15% మీకు రిటర్న్ ఇవ్వగలిగితే 1% తగ్గుతుంది, అంతకు మించి ఏమీ జరిగిపోదు కదా. సో దే నీడ్ టు అండర్స్టాండ్. ఒకసారి ఎస్ఐపి ఆగిపోయింది అనుకోండి, ఎందుకు ఆగిపోయిందో మీరు వెరిఫై చేసుకోగలరా మీ ఓన్గా? ఎన్నిసార్లు కస్టమర్ కేర్కి కాల్ చేస్తారండి? వాళ్ళు ఎంతవరకు మీకు హెల్ప్ చేస్తారు? అసలు కస్టమర్ కేర్ లో మనం ఎవరితో మాట్లాడుతున్నామో తెలియదు కదా, తెలియదు కదా. సడన్ గా మీ ఎస్ఐపి ఆగిపోయింది, ఎస్ఐపి కట్ అవ్వట్లేదు, చాలా మందికి అదే ప్రాబ్లం వస్తుందండి. ఎందుకంటే మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా మిస్ మ్యాచ్ అయింది అనుకోండి, నేమ్ మిస్ మ్యాచ్ కానీ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఎస్ఐపి ఆగిపోతుంది. కుడ్ బి ఎనీ రీజన్ అండి, ఆ రీజన్ కనుక్కోవడానికి మీకు చాలా రోజులు పడుతుంది. అదే మీకు ఒక అడ్వైజర్ కానీ ఒక బ్యాకప్ సపోర్ట్ ఉందనుకోండి, యూ కెన్ కాల్ దెమ్, యూ కెన్ ఆస్క్ దెమ్ ఎందుకు ఆగిపోయింది, ఎందుకు నా యూనిట్స్ ఇలా సడన్గా, ఏ ఇన్ఫర్మేషన్కైనా లేకపోతే ఏ క్వెరీకైనా ఒకరు ఉండాలి. అన్లెస్ అదర్వైజ్ యు ఆర్ ఎక్స్పర్ట్గా నేను అన్నీ చేసుకోగలిగిన వాళ్ళు 20-30% ఉంటారండి. మిగతా వాళ్ళందరూ కూడా బెటర్ దే షుడ్ రిలై ఆన్ ద పీపుల్ డైరెక్ట్లీ, దే కెన్ టాక్, వాళ్ళ క్వెరీస్ని క్లియర్ చేసుకోవడమే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు. నమస్తే.